జయ శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయ నమ శ్రీ గురుభ్యో నమ. పూరి జగన్నాథ్ చరిత్ర మనం తెలుసుకుందాము. పూరి జగన్నాథ్ ఇది ఎలా వచ్చింది, ఈ పూర్వం ఎలా వచ్చింది ఈ దేవాలయము అని మనం ముందుగా తెలుసుకుందాము. అయితే పూరి జగన్నాథ దేవాలయము పూరి పట్టణంలోని ప్రాచీన ప్రాముఖ్యమైన హిందూ దేవాలయము. పూరి జగన్నాథ దేవాలయము భారతదేశంలోని ఒడిషా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరి పట్టణంలో గల ఒక ప్రాచీనమైన ముఖ్యమైన హిందూ దేవాలయము. అయితే ఇది కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయము ఎంతో ప్రియమైంది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడ ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా దర్శనమిస్తాడు. జగన్నాథుడు విశ్వాసానికి ప్రభు, అంటే జగన్నాథుడు అని చెప్పనంటే విశ్వాసానికి ప్రభు. ఈ పేరుతో ఆలయం దైవంగా ఉంటుంది. సంస్కృతంలో భాషలో జగత్ అంటే విశ్వం, నాథ్ అంటే ప్రభువు అని అర్థం. హిందూ ఆచారాల ప్రకారము భక్తులకు, ముఖ్యంగా విష్ణువు కృష్ణుడిని ఆరాధించు వాళ్లకు ఈ గుడి ప్రముఖమైన పుణ్యక్షేత్రం. ప్రతి హిందువు తన జీవితకాలంలో తప్పక దర్శించవలసిన చార్ధామ్ పుణ్యక్షేత్రాలలో ఈ దేవాలయం కూడా ఉంది. ఈ దేవాలయం ప్రతి ఏటా నిర్వహించే రథయాత్ర లేక రథ ఉత్సవానికి ప్రసిద్ధి చెందింది. ఇందులో 3 ప్రధాన విగ్రహాలు ఎంతో గొప్పగా అందంగా అలంకరించిన రథాలపై ఊరేగిస్తారు. మధ్యకాలం నుంచి ఈ ఉత్సవము అధిక మత తీవ్రతో ముడిపడి ఉంది. వైష్ణవ సాంప్రదాయాలకు ఈ ఆలయంలో దగ్గర సంబంధం ఉన్న రామానంద స్వామి వారికి ఈ గుడి ఎంతో పవిత్రమైనది. గౌడీయ వైష్ణవ మతస్థులకు కూడా ఈ ఆలయము ప్రాముఖ్యమైనది. ఈ మత వ్యవస్థాపకుడైన చైతన్య మహాప్రభు ఆలయంలోని జగన్నాథ విగ్రహానికి ఆకర్షింపబడి చాన్నాళ్ళు పూరిలోనే నివసించసాగాడు. అయితే ఈ పూరి జగన్నాథుని ఆలయము శిఖరాలపై సుదర్శన చక్రానికి సంబంధం ఉన్న వైది కర్మల చక్రాలు, పతాకాలు, ఎరుపు పతాకం జగన్నాథుడి భవనంలోనికి ఉన్నాడనే సూచిక. అయితే ఈ మధ్యనే కనుగొన్నాక గంగా రాజవంశానికి చెందిన రాగి శాసనాల ప్రకారము ప్రస్తుతమున్న జగన్నాథ ఆలయము నిర్మాణానికి కళింగ పరిపాలకుడైన అనంతవర్మన చోడగంగాదేవ ప్రారంభించాడు. ఈ ఆలయంలోని జగన్మోహన విమాన భాగాలు అతని హయాం అంటే 1078 నుండి 1148లో నిర్మించబడ్డాయి. కానీ 1174లో ఒడిశా పాలకుడైన అనంగ భీమదేవ దీన్ని పునర్నిర్మించి ఈ ఆలయానికి ప్రస్తుతమున్న రూపునిచ్చాడు. 1558లో ఒడిశాపై ఆఫ్ఘన్ సేనాధిపతి కలపహాడ్ దాడి చేయకముందు వరకు ఈ ఆలయంలో జగన్నాథుడు కొలవడం కొనసాగింది. తర్వాత కాలంలో రామచంద్రదేవ గుర్గా అనే స్వతంత్ర రాజ్యాన్ని ఒడిశాలో ఏర్పరిచినప్పుడు ఈ ఆలయాన్ని పవిత్రంగా చేసి విగ్రహ పునఃప్రతిష్ఠ చేశారు. అయితే దీని యొక్క కథ వెనక ఏమున్నది అని చెప్పని మనం తెలుసుకుందాము. అయితే ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణాన్ని 12వ శతాబ్దంలో రాజ అనంతవర్మ చోడగంగాదేవ్ మొదలుపెట్టాడు. అంటే నేను ఇంతకుముందు వివరించినట్టు పెట్టాడు. ఆయన మనవడు రాజు అనంగ భీమ్దేవ్ పాలనలో పూర్తి అయింది. అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రమ్య మహారాజు కట్టించాడని అంటారు. దీని వెనక కథ కూడా ఉంది. జగన్నాథుడు గిరిజనుల దేవుడని, నీలమాధవుడనే పేరుతో పూజలు అందుకుంటున్నాడని స్థల పురాణం చెబుతుంది. అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న జగన్నాథుని గిరిజనులు రాజైన విశ్వవాసుడు పూజించేవాడట.
విషయం తెలుసుకున్న ఇంద్రజుమ్న మహారాజు ఈ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపుతాడు. విశ్వావాసుడు కూతురు లలితను విద్యాపతి ప్రేమించి మనవాడుతాడు. విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధేయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేక ఆ సవరరాజు అతనికి కళ్ళకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకెళతాడు. విద్యావతి తెలివిగా దారి పొడుగున ఆవాలు జారవిడుస్తాడు. కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే ప్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు. రాజు అడవికి చేరుకునేలోగానే విగ్రహాలు మాయమవుతాయి. దీంతో ఇంద్రమ్యుడు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధ యాగం చేస్తాడు. నీలచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొని వస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు. కొయ్యలైతే కొట్టుకు వచ్చాయి, కానీ విగ్రహ నిర్మాణం ఎవరు ముందుకు రాలేదు. ఏం చెయ్యాలి అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని, ఆ సమయంలో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనని, ఆ 21 రోజులు అటువైపు ఎవరు రాకూడదని, తన పనికి ఆటంకము కలగకూడదని షరతు విధిస్తాడు. రాజు అంగీకరిస్తాడు. రోజులు గడుస్తున్నా గదిలోంచి ఎలాంటి శబ్దము రాదు. దీంతో రాణి గుండీచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు. శిల్పి కనిపించడు. చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రమే దర్శనమిస్తాయి. అయితే ఆ విగ్రహాలే ఇప్పుడు ఉన్న జగన్నాథ స్వామి, సుభద్ర. అయితే పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని ఆయనకు అభయమిస్తాడు. తానే స్వయంగా వాటిని ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం, కనిపించనిది అందుకే అంటారు. చతుర్దశ భువనాలను వీక్షించడానికి అన్నట్లు ఇంతింత కళ్ళు మాత్రము ఉంటాయి. కావున ఇది పూరి జగన్నాథ్ యొక్క వెనుక ఉన్న రహస్య కథ. అయితే ఈ కథ విన్నా, చూసినా, అయితే స్మరించిన మీరు కొన్ని కోట్ల జన్మల పుణ్య ఫలితాన్ని పొందుతారు. కాబట్టి మీరు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క జగన్నాథ రథయాత్రకు మీరు వచ్చి జగన్నాథుని యొక్క రథాన్ని లాగినట్టయితే మీకు ఈ కలియుగంలో చేసిన పాపాలన్నీ, ఇంతకు పూర్వం చేసిన పాపాలు కూడా అవన్నీ హరించుకపోయి పుణ్యలోకాలకి, ఏది మన వైకుంఠానికి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరందరూ భక్తులందరూ ఇది వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.